జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఎలాంటి నగదు లభించలేదని పంచనామా ఇచ్చినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. కావాలని కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులు జరుగుతుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపు ఖాయమంటున్న ఎమ్మెల్సీ రవీంద్రరావుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లో కూడా సోదా నిర్వహించారు ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించి. అయితే ఇక్కడ ఏం దొరికింది అనేది మాత్రం అడిగి తెలుసుకుని అసలు ఏం దొరికింది, అసలు ఏం దొరికిందో ఇది వారి పంచనామానే. పంచనామాలో మీరు క్లోజ్అప్ లో తీసి ఏం దొరికిందో చూపించండి. మా వాళ్ళు చూపించారు బనీను జాంగర్లు డ్రాయలు దొరికినాయి. భారీ ఎత్తున వందలాది మంది పోలీసు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంత భారీ ఎత్తున చుట్టూ ఇళ్ళన్నీ కూడా మరి ఏమన్నా గోడ మించేస్తామో అని ఇదంతా ఇది చాలా తీవ్రమైన విషయం. ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద, నేను ఉంటున్న ఇంటి మీద నా అనుమతి లేకుండా, ఏ రకమైన సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడం, మా వాచ్మెన్ బెదిరించి తాళం చేసి తీసుకొని అన్ని రకాలుగా చిందరవరంగా చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భయకంపితులు చేసి అక్రమ కేసులు బనాయించి ప్రజాక్షేత్రాన్ని విడిపోవడానికి చేస్తున్న కుట్రలు తప్ప మరొకటి కాదు. ఓడిపోతున్నామనే సంకేతాలు అన్ని సర్వేల ద్వారా వారికి ఉన్నాయి. ఏ రకంగానైనా గెలవాలని నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వాళ్ళ కేబినెట్ మంత్రులను కూర్చొని పోలీసు అధికారులకి మరి చెప్పి ఈ రకమైన దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ క్యాడర్ మీద, మా పార్టీ ఏజెంట్ల మీద, మా పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల మీద కూడా దాడులు చేస్తున్నారు. పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ప్రజలారా మీరు గమనించాలి, ఈ రకంగా ఒక ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎప్పుడు చేయలే. మేము కూడా చాలా ఉప ఎన్నికలు చేసాం అధికారంలో ఉండగా, కానీ దుర్వినియోగం ఎప్పుడు చేయలే. ఎన్నికల కమిషన్ కూడా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా చర్యలు తీసుకోవడాలే. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఒకే మాట ఒకే బాటలో నడుస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఫలితం, మీరు వేసే ప్రతి ఓటు వీళ్ళకి చెంపబెట్టు కావాలని జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక సీఎం హోదాలో ఉండి ఇన్నిసార్లు రావడం యొక్క జూబ్లీహిల్స్ మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కూడా ప్రజలందరికీ అర్థం కావాలి. ఒక్క రోజు 2 రోజులు కాదు, 10 రోజులు ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రతిరోజు ఉంది. పరిపాలన అందరు మంత్రులు ఇక్కడనే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం ఇక్కడే. వాళ్ళకు అనుకూలమైన అధికారులను, పోలీసు అధికారులను వేసుకున్నారు, అనుకూలమైన ఎలక్షన్ అధికారులను వేసుకున్నారు. విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని వదిలేసి ఈ ఎన్నికలు గెలవడం కోసం విపరీతమైన డబ్బుని, గుండాయిజాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వరదలున్నాయి, వర్షాలున్నాయి, పంట నష్టాలు జరుగుతున్నాయి, డెంగ్యూ ఫీవర్ ఉంది, చాలా ప్రజలు రోగాల బారిన ఉన్నారు. ఏది కూడా మానిటరింగ్ లేదు. విద్య ఈయన కంట్రోల్లోనే ఉన్నది, మున్సిపాలిటీ ఈయన కంట్రోల్లోనే ఉన్నది, హోమ్ ఈయన కంట్రోల్లోనే ఉన్నది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పింది. నా ఎడ్యుకేషన్ సక్కంగా లేదు. ఏ మున్సిపాలిటీ పోయినా కూడా చెత్తారంతో నిండుకొని ఉన్నది. ఇట్లాంటి పాలకుడు ఉండడం దురదృష్టకరం. ఒళ్ళు వంచి బుద్ధి చెప్పాలి. ఒక చెంపపెట్టు తగలాలంటే ముఖ్యంగా చూస్తే రౌడీ షీటర్లు అంతా కూడా జూబ్లీస్ లోనే ఇప్పుడు పారుకుపోయారనేది కూడా చాలా. ఇప్పుడు మీరు ఇదే పక్షాన మీ రాజ్ న్యూస్ వారికి విజ్ఞప్తి చేస్తాను, ఇక్కడ నుంచి ఏ డివిజన్కైనా వెళ్ళండి. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ వందలాది మంది లీడర్లు, వందలాది మంది క్యాడరు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందిని దించి ఒక యుద్ధం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ వారు చేస్తున్నారు. ఇది బెదిరింపులకు పాల్పడుతున్నారు. విపరీతమైన ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఇది కూడా మీరు ప్రజలకు చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రజలకు చెప్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ధైర్యంగా ఉంటాం, భయపడే ప్రసక్తే లేదు. నీ కేసులకి, నీ బెదిరింపులకి మా క్యాడర్ కూడా చాలా బలంగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా విశ్వసనీయతో ఉన్నారు. ఇలాంటి మూర్ఖుడికి ఓట్లేసి చెప్పాలని చట్టపరంగా కొట్లాడతాం. ఎన్నికల కమిషన్ మీద కూడా మేము తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పోలీస్ కమిషనర్, డీజీలను కూడా కలుస్తాం. అన్ని చోట్ల మా గొంతుకని వినిపిస్తాం. ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పాలన అరాచకాల్ని ఎన్నికల సందర్భంగా ప్రజాక్షేత్రంలో పెడతాం. మెజార్టీ ఎంత ఉండబోవచ్చు చూస్తారు కదా. ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు కనుకనే అన్ని రకాల సర్వేలు చెప్తున్నాయి. దీన్ని అధిగమించడానికి కదా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు. చూద్దాం, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అనే విశ్వాసం
మాకు ప్రజల నుంచి ఆ సంకేతం ఉంది. దానికి చూస్తే జూబ్లీస్ నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుతామని చెప్పి కూడా రవీంద్రరావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఇలా రైడ్స్ కూడా నిర్వహిస్తుంది. ఈ యొక్క అక్రమ రైడ్స్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లభించలేదు. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా తమకు ఒక పంచనామా కూడా ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి రవీంద్రరావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు